హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ దుర్గా కిచెన్. ఇంట్లో ఎగ్స్ ఉన్నాయా? ములక్కాడ ఉందా? మరి ఎందుకు ఇంకా సింపుల్ కర్రీ చేస్తున్నారు? ఈ కోడిగుడ్డు ములక్కాడ కర్రీ ఒకసారి ట్రై చేస్తే ఇంట్లో అందరు ఇంకా ఉందని అడుగుతారు. కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ చూద్దామా? ఆనియన్స్, పచ్చిమిర్చి, మీడియం సైజ్ కట్ చేసుకున్న ములక్కాడ, కరివేపాకు, టొమాటో పీసెస్, చింతపండు రసం, బాయిల్ చేసుకున్న ఎగ్స్. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ముందుగా ఒక కడాయి తీసుకుని 3 టేబుల్స్ ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ పసుపు, బాయిల్ చేసుకున్న ఎగ్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక సెపరేట్ బౌల్లో తీసుకుందాం. అదే కడాయిలో ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకుని వాటిని బాగా మిక్స్ చేసి 5 మినిట్స్ రెస్ట్ ఇద్దాం. 5 మినిట్స్ తర్వాత దానిలో టమాటో స్లైసెస్, ములక్కాడ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, వాటన్నిటిని బాగా మిక్స్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ములక్కాడ మగ్గేంత వరకు రెస్ట్ ఇద్దాం. ములక్కాడ 80% కుక్ అయ్యాక సరిపడేంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, ధనియాల పౌడర్, వాటన్నిటిని బాగా మిక్స్ చేసి ఆయిల్ తేలేంత వరకు రెస్ట్ ఇవ్వాలి. ఇలా ఆయిల్ పైకి తేలాక ముందే తీసి పెట్టుకుని చింతపండు పులుపు యాడ్ చేసుకోవాలి. గ్రేవీకి సరిపోయేంత వాటర్ యాడ్ చేసుకుని 5 మినిట్స్ రెస్ట్ ఇద్దాం. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు బాయిల్ చేసిన ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని 10 మినిట్స్ వరకు వదిలేయాలి. ఫైనల్గా కొత్తిమీరని అయితే యాడ్ చేసుకుందాం. వీడియో చూశాక ఇమీడియట్గా కిచెన్లోకి వెళ్ళిపోకండి. ముందు లైక్ కొట్టండి, తర్వాత ట్రై చేయండి. టేస్ట్ బాగుంటే నా పేరు చెప్పండి, బాగోకపోతే మళ్ళీ వీడియో చూడండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ టేస్టీ రెసిపీస్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ గాయ్స్.